మీకెదురుగా శిల కనిపిస్తున్న వ్యక్తి అసలు ఎవరు? అతని శిలగా మారడానికి గల కారణం ఏంటి? అతని ఎదురుగానే శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడానికి గల కారణం ఏంటి? ఈ కొండని చీల్చి ఆ శిల్పాన్ని బయటికి తెద్దాం అనుకుంటే ఆ మిషన్ కూడా రిపేర్కి వచ్చిందంట. అలా ఎందుకు? పైగా ఈ గృహ లోపల కనిపిస్తున్న పైన స్టెప్స్ కి దారి ఎటు? మీకు ఎదురుగా కనిపిస్తున్న ఈ బావి లోపల ఉన్న స్వయంభు శివలింగాన్ని పూజ చేయడానికి శిలగా మారిన ఆ వ్యక్తి ఒక్కడే వస్తాడంట. ఈ శివలింగానికి పూజ చేయడానికి దారి కూడా ఆ వ్యక్తి ఒక్కడికే తెలుసంట. అలానే ఈ బావి లోపల నీళ్లు ఎందుకు లేవు? వర్షాకాలం కూడా ఇంత చుక్క నీరు కూడా ఈ బావి లోపల ఉన్నదంట. అలా ఎందుకు? గుడి దర్శనం అయిపోయినాక కూడా మనం ఈ రాళ్ళని మరియు ఈ పుట్టల్ని దాటుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాం? ఈ స్వామికి మరియు ఈ మేకలకి సంబంధం ఏంటి? ఇవన్నీ ప్రశ్నలకు మీకు సమాధానం కావాలంటే ఈ వీడియో మీరు లాస్ట్ దాకా చూడాల్సింది. వెల్కమ్ టు న్యూ వీడియో ద హిస్టరీ ఆఫ్ సంగమేశ్వరుడు. ఇన్ని రోజుల పాటుగా మిస్టీరియస్ గా ఉన్న మనం ఒక టెంపుల్ కి అయితే ఈ రోజు వెళ్ళబోతున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలోనైతే ఉంది. అండ్ ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ సంగమేశ్వర దేవాలయం. సంగమేశ్వర అనే పేరు వినగానే మీకు మైండ్ లో తట్టే పదం ఆ పరమేశ్వరుడిది. ఈ సంగమేశ్వర ఆలయం వచ్చేసి కొండపైన అయితే నిర్మించడం జరిగింది. అలా ఎందుకు జరిగిందో ఈ స్టోరీలో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. మీరు ఎంట్రన్స్ లో చూసుకున్నట్టయితే మీకు కనిపిస్తున్న ఈ రెండు శిల్పాలు దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితంవే. మీరు మంచిగా గమనించినట్టయితే ఈ శిల్పాల యొక్క రూపురేఖలు కూడా అలా చెదిరిపోతూ వస్తూ ఉన్నాయి. మీకు ముందు చెప్పినట్టే ఇది ఒక మిస్టీరియస్ టెంపుల్ అని ఎందుకు అన్నా అంటే, పూర్వం ఈ కొండ మీద సంగమేశ్వరుడు అనే ఒక సాధువు అయితే నివసించేవాడు. అతను శివయ్యకి ఎంత ప్రియమైన భక్తుడు అంటే ఈ టెంపుల్లో ఉన్న ఒక బావి లోపల స్వయంభు వెలిసిన శివలింగానికి దగ్గరగా వెళ్లి పూజ చేసే ఒకే ఒక భక్తుడు సంగమేశ్వరుడు. ఆ బావిలో ఉన్న స్వయంభులింగం ఉందని మరియు ఆ లింగానికి వెళ్లే దారి మన సంగమేశ్వరుడికి ఎలా తెలుసు? ఇవన్నీ మన శివయ్య సంగమేశ్వరుడి పక్కన నుండి చేస్తున్నాడని చెప్పి సంగమేశ్వరుడు నమ్మడం ఇంకా మొదలు పెట్టాడు. అలా కాలం గడుస్తుండే కొద్దీ మన సంగమేశ్వరుడు శివయ్యకు పూజలు చేస్తూ ఆ కొండపైన నివసించేవాడు. గొల్లవాళ్ళు మేకల్ని తోలుకుంటూ ఈ కొండపైనకైతే వచ్చేవారు. అలా రోజు తోలుకుంటూ వచ్చే సందర్భంలో ఒక గొల్లవాడి ఆవిడ మన సంగమేశ్వరుని అయితే చూడడం జరిగింది. అలా చూసిన ఆ మహిళకి మన సంగమేశ్వరుడు ఒక మహాజ్ఞాని శివయ్యని ఆరాధిస్తున్న ఒక వెలుగులాగా అయితే దర్శనం ఇచ్చాడు. ఇంకా ఆ రోజు నుంచి ఎప్పుడు ఆ మహిళ మేకల్ని తోలుకుంటూ ఈ కొండపైనకి వచ్చినా గానీ మన సంగమేశ్వరుడికి ప్రసాదాలు అయితే పెట్టేవారు. అలా రోజు ప్రసాదములు పెడుతూ స్వామివారైన మన సంగమేశ్వరుడికి ఆరాధిస్తూ అక్కడే కొద్దిసేపు సమయాన్ని అయితే గడిపేవారు ఆ మహిళ. ఇలా రోజు ఆ సంగమేశ్వరుడి దగ్గరికి వస్తూ ఉండడం గమనించిన ఆ మహిళ ఒక భర్త ఒక రోజు వాళ్ళ తోటి గొల్లవాళ్ళని వేసుకుంటూ ఈ కొండపైనకి అయితే వచ్చారు. అలా వచ్చిన వారు మన సంగమేశ్వరుని అయితే కొట్టడం మొదలు పెట్టారు. అలా కొడుతూ ఉండగా వాళ్ళ చేతిలోనున్న ఒక కత్తి తీసుకొని మన సంగమేశ్వరుడి 2 బొటన వేళ్లు మరియు అతని కాళ్ళు ఒక బొటన వేళ్ళు అయితే నరికేశారు. అంతేకాదండి మన సంగమేశ్వరుడు యొక్క కూడా నరికేశారు. అలా చేసిన తర్వాత మన సంగమేశ్వరుడిని ఒక కొండపైనకైతే నెట్టడం జరిగింది. అంతే, ఆ నెట్టిన చోటు నుంచి సంగమేశ్వరుడి యొక్క శక్తి వల్ల ఆ కొండని చీల్చుకుంటూ ఒక స్వరంగం చేస్తూ లోపలికి వెళ్లి శిలగా మారిపోయాడు మన సంగమేశ్వరుడు. ఇదంతా గమనించిన ఆ గొల్లవాళ్ళు వెంటనే భయంతో ఆ చోటు నుంచి అయితే పరుగులు తీశారు. అలా వెళ్లిపోయిన ఆ గొల్లవాళ్ళకి ఏం జరిగింది మరియు ఆ మహిళ ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం చేస్తుందో లాస్ట్ లో అయితే మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు నేను మీకు చెప్పినవన్నీ నిజాలా అని చెప్పి విత్ ప్రూఫ్స్ తోటి ఈ వీడియోలో అయితే చూపెట్టబోతున్నాం. అంతకన్నా ముందు మన సంగమేశ్వరుని అయితే దర్శించుకుందాం. ఇదిగోండి మన గజస్తంభానికి ముందే మన బుద్ధుడి యొక్క శిల్పం అయితే కనిపిస్తుంది. ఈ శిల్పం కూడా కొన్ని వందల సంవత్సరాలకి చెందింది. అలా గజస్తంభానికి మొక్కిన తర్వాత మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మన సంగమేశ్వరుని అయితే దర్శించుకోవడానికి లోపలికైతే వెళ్తున్నాం. మన అందరికీ తెలిసిందే మన శివయ్య ఎక్కడ ఉంటే అక్కడే మన నందీశ్వరుడు కూడా దర్శనం ఇస్తాడని చెప్పి. అలానే మనం కూడా ఆ నందీశ్వరుని దర్శించుకున్న తర్వాతే మన శివయ్య దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం. ఇదిగోండి ఈ ఎంట్రన్స్ నుంచి ఇలా ఈ చిన్న గృహం నుంచి అయితే మన సంగమేశ్వరుని దర్శించుకోబోతున్నాం. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మన సంగమేశ్వరుడు అయితే మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. ఇంకా మీరు కూడా దర్శించుకునే సమయం అయితే వచ్చింది. రియల్ గా ఆ సంగమేశ్వరుడు ఇలా గృహ లోపల అయితే శిల్పంగా మారిపోయాడు. ఇదిగోండి మీకు ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తే మన సంగమేశ్వరుడు. మీరు మంచిగా గమనించినట్టయితే మన సంగమేశ్వరుడు ఎదురుగానే మన శివయ్య కూడా దర్శనమిస్తారు. ఇలా సంగమేశ్వరుడు ఎదురుగా మన శివయ్యని ప్రతిష్ఠించడానికి కారణం ఏంటో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆ సంగమేశ్వరుడికి మన శివయ్య ఆరాధ్య దైవం అని చెప్పి.
ఇప్పుడు నేను మీకు వీడియో ముందులో చెప్పినట్టుగానే మన సంగమేశ్వరుడికి ఆ గొల్లవాళ్ళు చేతి యొక్క బొటనవేళ్ళు మరియు కాళ్ళు యొక్క బొటనవేళ్ళు నరికేసినట్టు మీకు ఇక్కడ క్లియర్ గా అయితే కనిపిస్తుంది చూడండి. అలానే మన సంగమేశ్వరుడికి ఇలా పంచకట్టడం కారణం కూడా నేను వీడియో స్టార్టింగ్ లో అయితే మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ కళ్ళెదురుగా దర్శనమిస్తున్న సంగమేశ్వరుడు నిజం చెప్పాలంటే సంగమేశ్వరుడు శిల్పంగా మారిపోయి ఇలా మీకైతే దర్శనమిస్తున్నాడు. మీకు నమ్మశక్యంగా లేదు కదా, ఒక్కసారి ఈ లైనింగ్స్ మొత్తం చూడండి. ఈ గుడి డెవలప్మెంట్ చేద్దామని చెప్పి మన సంగమేశ్వరుడికి బయటికి తీద్దామని చెప్పి హెవీ మిషన్స్ తోటి అయితే ఈ కొండని చీల్చడం అయితే జరిగింది. కానీ మీకు ఎదురుగా కనిపిస్తున్న ఈ చిన్న లైనింగ్స్ తప్ప ఈ కొండని ఆ మిషన్స్ ఏ మాత్రం టచ్ చేయలేకపోయింది. ఎందుకంటే శిల్పంగా మారిన తర్వాత సంగమేశ్వరుడు ఈ గృహ లోపల నుంచి బయటికి వచ్చే ఇష్టం ఏమాత్రం లేదంట. ఈ విషయాన్ని గుడి డెవలప్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళ కళలోనికి అయితే సంగమేశ్వరుడు వచ్చి చెప్పడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ కొండను చీల్చడానికి వచ్చిన పెద్ద మిషన్ నెక్స్ట్ డే రిపేర్ కి అయితే వెళ్ళిందంట. ఇదంతా సంగమేశ్వరుడు ఆడిస్తున్న ఆట అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇష్టం లేదని చెప్పి ఇక్కడనే మన సంగమేశ్వరుడిని అయితే పూజించడం మొదలు పెట్టారు. ఇలా మన సంగమేశ్వరుడి దగ్గర నుంచి నడుచుకొని కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మీకు పై పోర్షన్ లో కనిపిస్తున్న ఈ స్టెప్స్ చూసారా, ఇక్కడ కూడా ఒక శివాలయం ఉందంట. ఆ శివయ్య దగ్గరే మన సంగమేశ్వరుడు ధ్యానం అయితే చేసేవాడంట. ఆ పైన శివలింగాన్ని దర్శించుకునే ముందు మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే బావిలో స్వయంభూ వెలిసిన శివలింగాన్ని మన సంగమేశ్వరుడు పూజ చేసేవారన్నా కదా, ఆ బావి ఇంకా ఆ శివలింగాన్ని మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నారండి. ఇదిగోండి మీకు ఎదురుగా కనిపిస్తున్న ఈ బావిలోనైతే ఆ స్వయంభలింగం అయితే ఉంది. అంతకన్నా ముందు మీకు ఎదురుగా కనిపిస్తున్న ఈ జంటనాగులు అయితే మనం దర్శించుకుందాం. ఇప్పుడు నేను మీకు ఈ బావిలో వెలిసిన స్వయంభూ శివలింగాన్ని అయితే చూపెట్టబోతున్నా, ఒక్కసారి మీరు కూడా చూడండి. ఒక్కసారి మీరు మీ కళ్ళతోటి ఈ స్వయంభూ శివలింగాన్ని అయితే చూడండి. ఈ స్వయంభూ శివలింగాన్ని దర్శించుకోవడానికి మన సంగమేశ్వరుడు ఎలా వెళ్తాడో తెలియదు గానీ ఈ స్వయంభూ శివలింగం దగ్గర ఎప్పుడు పూలు ఇంకా ప్రసాదం అయితే ఉండేదంట. ఈ శివయ్య దగ్గరికి వెళ్లే దారి కూడా శివయ్య భక్తుడైన సంగమేశ్వరుడికి ఒక్కడికే తెలుసు. ఈ బావిలో ఉన్న లింగం గురించి మీకు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్పాలా, మీకు ఎదురుగా కనిపిస్తున్న ఈ కొండపై నుంచి వర్షం పడేటప్పుడు ఈజీగా నీరు కారి లోపలికైతే వెళ్తుంది. కానీ ఈ బావిలో ఉన్న లింగం దగ్గర నీళ్లు చుక్క అనేదే ఉండదంట, అది వర్షాకాలమైనా కానివ్వండి. ఇదంతా మన శివయ్య లీల ఇంకా ఆ సంగమేశ్వరుడి యొక్క భక్తిని అని చెప్పి ఇక్కడున్న భక్తులు అయితే నమ్ముతున్నారు. అలానే ఈ సరౌండింగ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడికి ఇంకొక బుద్ధుడు బొమ్మ అయితే ఉంది. ఇది కూడా చాలా ప్రాచీనమైన శిల్పం అని చెప్పి ఇక్కడున్న ప్రజలు అయితే చెప్తున్నారు. ఇంకా మీరు ఈ బుద్ధుడు వెనకాల చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక పాము పుట్ట కూడా వెలిసింది. అండ్ ఇక్కడ పాములు కూడా తిరుగుతాయని చెప్పి ఇక్కడున్న గుడి వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇవన్నీ చూడడానికి అయితే బాగున్నాయి, కానీ సంగమేశ్వరుడి కొట్టిన తర్వాత ఆ మహిళ ఒక భర్తకి మరియు ఆ గుళ్ళ వాళ్ళకి ఏం జరిగిందో చెప్పలేదు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తేనే చాలు ఆ మహిళ ఒక భర్త మరియు ఆ కొట్టిన గుళ్ళ వాళ్ళందరూ రక్తం కక్కుకొని అయితే చచ్చిపోయారంట. మరి ఆ మహిళ ఎక్కడికి వెళ్ళింది, ఏం జరిగింది ఆ మహిళకు అని చెప్పి కూడా ఈ డౌట్ మీకు రావచ్చు. సంగమేశ్వరుని ఆవిడ భర్త కొట్టి చంపిన విషయం తెలుసుకున్న ఆవిడ సంగమేశ్వరుడు ధ్యానం చేస్తున్న శివయ్య ఎదురుగా ఆమె కూడా శిలగా అయితే మారిపోయింది. ఆవిడ యొక్క శిల్పం మీకు వీడియోలో ఒక స్టెప్స్ అయితే చూపెట్టాను కదా, ఆ పైన అయితే ఆవిడ శిల్పం అయితే ఉంది. మీరు కూడా నాలాగే ఆ పైనున్న గుడిని మరియు ఆవిడ శిల్పాన్ని చూద్దామని చెప్పి కోరుకుంటున్నారని నాకైతే తెలుసు. నేను మీకు నా ప్రాణాన్ని బలంగా పెట్టి రిస్క్ తీసుకొని ఆ పైనున్న గుడిని అయితే మీకు చూపెట్టబోతున్నా. ఎందుకంటే ఆ పైనున్న గుడికి వెళ్లకుండా చాలా సంవత్సరాలు అయితే అయిపోయిందంట. అయినా కానీ నేను మీకోసం మీ కొండకి ఆ పైనున్న గుడిని మరియు ఆవిడ శిల్పాన్ని అయితే చూపెట్టబోతున్నా. దానికి మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే ఈ వీడియోకి 1 lakh వ్యూస్ రావటం మరియు 10K లైక్స్ అయితే రావటం. అలా వచ్చిన మొదటి రోజు నేను మీకు ఆ వీడియోని అయితే చూపెట్టబోతున్నా. అంతవరకు మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ DK సారంగ్.